సో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. యాక్చువల్లీ అక్యుపెన్సీ సర్టిఫికేట్ అంటే ఏంటి? అక్యుపెన్సీ సర్టిఫికేట్ అనేది ప్రభుత్వం లేదా మున్సిపల్ అధికారుల ద్వారా ఇచ్చే అధికారిక పత్రం. ఇది భవనం లేదా భూమి నిర్మాణం సంబంధిత అన్ని నిబంధనలు, చట్టాలు మరియు మంజూరులను అనుసరించి పూర్తయిందని ధృవీకరిస్తుంది. ఇది ముఖ్యంగా భవనం స్థలాన్ని చట్టబద్ధంగా వినియోగించడానికి అవసరమయ్యే ఒక సర్టిఫికేట్ అన్నమాట. అక్యుపెన్సీ సర్టిఫికేట్ ఎందుకు అవసరం? చట్టబద్ధత నిర్ధారణ, అలాగే భవనం లేదా స్థలం ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉందని రుజువు చేస్తుంది. పొరుగు కాలువలు మరియు నీటి సదుపాయము, ఇంటికి నీరు, డ్రైనేజీ మరియు ఇతర మౌలిక వసతులు సరిగా ఉన్నాయో లేదో అని నిర్ధారిస్తుంది ఆక్యుపెన్సీ సర్టిఫికేట్. భూమి హక్కులు, భవనాన్ని రుణం తీసుకోవడం, అమ్మకము లేదా దస్తావేజు మార్పిడి చేసేటప్పుడు అక్యుపెన్సీ సర్టిఫికేట్ చాలా అవసరం అన్నమాట. ఇక అక్యుపెన్సీ సర్టిఫికేట్ ప్రభుత్వ పథకాలకు ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. అనేక ప్రభుత్వ ఉపశమన పథకాలు లేదా రుణమాఫీ పొందడానికి ఇది అవసరం. అక్యుపెన్సీ సర్టిఫికేట్ కోసం అవసరమైన డాక్యుమెంట్స్ ఏంటి అనేవి ఇప్పుడు ఒకసారి చూద్దాం. భూమి పత్రాలు, ఆన్లైన్ లేదా ఆఫ్లైన్, భవన అనుమతి పత్రం, పన్ను చెల్లింపు రసీదు, స్వీయ ధృవీకరణ పత్రం అంటే సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్. సో నెక్స్ట్ ఫొటోస్, అండ్ ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ మీరు బిల్డింగ్ సంబంధించిన ఫోటోలు ఇవ్వాల్సి ఉంటుంది. తెలంగాణలో అక్యుపెన్సీ సర్టిఫికేట్ కోసం ఎలా అప్లై చేయాలి? మీరు మీ సేవకి వెళ్ళి మీ సేవా పోర్టల్లో అప్లికేషన్ ద్వారా మీరు అప్లికేషన్ పెట్టాలి. దానికోసం మీరు ts.meeseva.telangana.gov.in లాగిన్ అయ్యి మీరు చెక్ చేయొచ్చు. అప్లికేషన్ ఫారం నింపి అవసరమైన పత్రాలతో అప్లోడ్ చేయాలి. అంటే అన్ని సపోర్టెడ్ డాక్యుమెంట్స్తో అప్లోడ్ చేయాలి. ప్రభుత్వ అధికారి వాటిని వెరిఫై చేసి, అంటే తనిఖీ చేసి, మీ భవనం ప్రామాణికత అంటే క్వాలిటీని దాన్ని పరిశీలన చేస్తారు. సమర్థన పొందిన తర్వాత మీకు అక్యుపెన్సీ సర్టిఫికేట్ జారీ అవుతుంది. ప్రాసెస్కు ఎంత సమయం పడుతుందో తెలుసుకుందాం. సాధారణంగా 15 నుండి 30 రోజుల్లో అక్యుపెన్సీ సర్టిఫికేట్ అనేది మీకు లభిస్తుంది. ఏదైనా లోపం ఉంటే, అంటే ఏదైనా ఇన్కంప్లీట్ షేప్ ఉంటే పూర్తి వివరాలతో మళ్ళీ దరఖాస్తు చేయాలి. అక్యుపెన్సీ సర్టిఫికేట్ లేకపోతే ఏమవుతుందనేది ఇప్పుడు మీకు చెప్తాను. అక్యుపెన్సీ సర్టిఫికేట్ లేకపోతే మీకు చట్టపరమైన సమస్యలు ఎదురవుతాయి. భవనాన్ని మీకు సంబంధించింది కాదు అని ప్రకటించవచ్చు, లేదా దానిపైన ఎలాంటి లోన్స్ మీరు పొందలేరు. భవనంపై బ్యాంక్ లోన్ లేదా హౌసింగ్ రుణం పొందడం చాలా కష్టమవుతుంది. భూమి, ఇల్లు అమ్మకం చట్టబద్ధంగా అమ్ముడుపోవడానికి మీకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారనమాట. సో అక్యుపెన్సీ సర్టిఫికేట్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. అక్యుపెన్సీ సర్టిఫికేట్ అనేది మీకు ఏదైనా అమ్మాలన్నా, కొనాలన్నా, సో వాటికి ఏదైనా ఫ్యూచర్లో మీకు ఏదైనా ఉపయోగపడాలన్నా మీరు అక్యుపెన్సీ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇది అక్యుపెన్సీ సర్టిఫికేట్ అని అంటే మీకు ఏదైనా అర్థం అవ్వకపోతే కామెంట్ చేయండి, నేను మళ్ళీ చెప్తాను. థ్యాంక్ యూ.